హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి లైబ్రేరియన్ అటెండర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవి 45,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ జాబ్స్కి కూడా చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని మీకు అన్ని డీటెయిల్స్ని వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. మీకు వెంటనే మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే అందిస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూసేసి అప్లై చేయండి జాబ్స్కి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లే స్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పర్మనెంట్ జాబ్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి రీసెంట్లీగానే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్కువ టైం లేదు, మనకి November 16th వరకు మాత్రమే టైం ఉంది. ఈ డేట్లోపు మనము ఆన్లైన్ అప్లికేషన్ అది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా. ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి మీకు లింక్ కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని మీరు ఏ జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే ఆ జాబ్స్కి సంబంధించి అప్లై చేయండి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తానంటే ఇక్కడ చూడండి, మనకి ఇందులో లైబ్రేరియన్, అలాగే డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండర్ అని చెప్పేసి ఇలా మనకి గ్రూప్ ఏ జాబ్స్తో పాటు గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మీకు మెయిన్గా ఫస్ట్ మనకి లైబ్రేరియన్ అటెండర్ జాబ్స్కి సంబంధించి చూద్దాము. సో ఇక లైబ్రేరియన్ అటెండర్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం మీకు 7th CPC పే స్కేల్ ప్రకారం అప్ టు 45,000 వరకు సాలరీ వస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క లైబ్రేరియన్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి. అలాగే మనకి ఇక్కడ అసిస్టెంట్ లైబ్రరీ అని చెప్పేసి జాబ్ ఉంది, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ ఇక్కడ లైబ్రరీ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ ఉంది కదా, సో దీనికి సంబంధించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీ క్వాలిఫికేషన్ 10+2 కానీ లేదంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటుగా మీకు లైబ్రరీ సైన్స్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ చేసినట్లుగా ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పొందిన సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఏదైనా యూనివర్సిటీ కానీ లేదంటే కాలేజ్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, అది ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు, అందులో మీకు లైబ్రరీ అటెండర్గా వర్క్ చేసినట్టుగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇది మనకి ఎలిజిబిలిటీ అనమాట. చాలామంది బయట అక్కడ గ్రంథాలయాలు, లైబ్రరీ అంటే ఏం లేదు, గ్రంథాలయం అంటే కదా తెలుగులో, సో అక్కడిక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోండి, పొందండి. ఆఫీస్కి వెళ్ళి అడగండి, అక్కడ హైయర్ అఫీషియల్స్కి. వాళ్ళు మీకు ఒక ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు ఇక్కడ పర్మనెంట్ జాబ్ పొందేటువంటి అవకాశం ఉంది. ఇది మనకి ఎటువంటి కాంట్రాక్ట్ కానీ టెంపరీ జాబ్ అయితే కాదు, అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్ కాబట్టి. సో ఎలిజిబిలిటీ అయినటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను కదా. సో ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఫీజు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 1,000 రూపీస్ అనేది పే చేయాలి. ఇక్కడే కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే చాలామంది అవసరం ఇంత ఫీ పే చేయడం అని చెప్పేసి చాలామంది అప్లై చేయరు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు మాత్రం ఫ్రీగా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. అయితే ఇక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు ఏ విధంగా సెలక్షన్ జరుగుతుంది అని చెప్పేసి.
ఇక లైబ్రరీ అటెండర్ జాబ్ అనేది మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్ కాబట్టి సో మీకు ఫస్ట్ ఏంటి అంటే రిటర్న్ టెస్ట్ పెడతారు. సో రిటర్న్ టెస్ట్లో మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారనమాట. సో దాని తర్వాత ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి. సో ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, మెంటల్ అబిలిటీ, డొమైన్ నాలెడ్జ్. సో ఈ టాపిక్స్ మీద మీకు 70 క్వశ్చన్స్ అడుగుతారు, 70 మార్క్స్. ఆబ్జెక్టివ్ విధానంలోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇది ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు, అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు స్కిల్ టెస్ట్ అనేది 20 మార్కులకి అయితే పెడతారు. సో స్కిల్ టెస్ట్ అంటే ఏంటి అంటే మీకు లైబ్రరీకి సంబంధించి అసలు మీకు వర్క్ వస్తుందా రాదా, అంటే ల్యాబొరేటరీలో ఏదైతే వర్క్స్ ఉంటాయో సో దానికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. కాకుంటే మీకు ఇక్కడ 20 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు 8 మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి జనరల్ వాళ్ళైతే. మిగతా వాళ్ళైతే 7 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అయితే అయిపోవచ్చు అనమాట. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్కి ఏమో మ్యాక్సిమం 10 మార్క్స్ అనేవి కేటాయిస్తారనమాట. సో దీని ద్వారా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారు. సో సెలక్షన్ క్రైటీరియా కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. టోటల్గా 100 మార్కులకి సెలక్షన్ ఉంటుంది. ఇందులో రిటర్న్ టెస్ట్కి ఏమో 70, స్కిల్ టెస్ట్కి ఏమో 20, ఎక్స్పీరియన్స్కి ఏమో 10 మార్క్స్ అనమాట. ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎటువంటి ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. సో మీకు ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి, ఆ డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అన్ని కూడా నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోండి. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. మనకి ఇది దూరమైనప్పటికీ కూడా మీకు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఎందుకంటే మనకి సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఒకవేళ మీకు జాబ్ ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేయొద్దు. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఫీజు లేదు కదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు. సో మీ కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే మాత్రం సో ఈ నోటిఫికేషన్కి అయితే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మనకి జనరల్ కేటగిరీలోనే వేకెన్సీ ఉంది కాబట్టి సో తప్పనిసరిగా అయితే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మీకు అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ మీకు లాగిన్ కింద డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ సైన్ అప్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. సో సైన్ అప్ అవ్వడానికి మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సైన్ అప్ అవ్వాలి. దాని తర్వాత లాగిన్ ఉంది కదా కింద లాగిన్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఫ్యూ నవర్లు ఫీ పే చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేవచ్చు. సో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి వాళ్ళు ట్రై చేయండి. మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి. మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా నోటిఫికేషన్ రిలేటెడ్గా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.